నేను భీమవరంలో సేవ చేస్తున్నప్పుడు ప్రభు నమ్ముకున్నారని ముగ్గురు అన్నదమ్ములు ఆ తమ్ముడిని వెలేసేశారండి. వెలివేస్తే కట్టుబట్టలతో భార్యని ఇద్దరు పిల్లల్ని తీసుకుని వచ్చి 400-450 రూపాయలేమో ఒక రేకులు ఇల్లు, చిన్న రేకులు ఇల్లు, 6 రేకులు కూడా ఐరన్ రేకులు, ఆటో నడిపేవాడు. నేను అడిగాను ఆయన, అన్నా ఇదే భీమవరంలో మీరు కోట్ల రూపాయలు బిజినెస్ చేసి కార్లు తిరిగిన వాళ్ళు ఈ రోజున కాకి చొక్క వేసుకుని ఆటో నడుపుతున్నారు, మీకు చిన్నతనంగా లేదా అంటే ఆయన పొక్కన్నవి అన్నాడు, అన్నా నేను ప్రభువుని హత్తుకొని ఉన్నా, నా అన్నదమ్ములు నాకు కాస్త ఇవ్వకపోయినా పర్లే, నేను రోషంగా బ్రతుకుతున్నా, నేను దొంగతనం చేసి బ్రతకట్లే, సిగ్గుపడడానికి నా ప్రభు కొరకు కష్టపడి ఆటో నడుపుకొని బ్రతుకుతున్నా, ఎందుకు సిగ్గుపడాలన్నా? కష్టపడి ఆమె టైలరింగ్ చేసేది, అతను ఆటో నడిపి బిడ్డలు చదివించారండి. ఇప్పుడు వాళ్ళిద్దరు పిల్లలు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లండి. ఏ ముగ్గురు అన్నదమ్ములైతే అతన్ని వెళ్ళేశారో ఆ అన్నదమ్ములు ఇప్పుడు ఏమంటారంటే తెలుసు అతన్ని, రే నువ్వు నమ్ముకున్న దేవుడు రోషం గల దేవుడు రా, స్థిర హృదయం కలిగిన వాడిని ఎవ్వడిని నా దేవుడు విడిచిపెట్టలేదు.